సంఖ్యలోని పేరు నమోదు చేయించినటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. ఓ వెంకటేశాయ. ఆనందనిలయవాస గోవింద గోవింద. శంఖచక్రధర గోవింద గోవింద. శ్రీకళ్యాణ గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. భూలోక వైకుంఠమైన ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా కొలువై దర్శనమిస్తూ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఏడుకొండలవాడని, వెంకటరమణుడని, శేషాచలాపతి అని ఎన్నెన్నో పేర్లతో భక్తులు ఆర్తిగా పిలుస్తారు. స్వామివారి యొక్క నిత్యోత్సవాల్లో భాగంగా మొట్టమొదటగా అర్చక స్వాముల వారు భక్తులందరి చేత కూడా సంకల్పాన్ని తెలియజేశారు. ప్రప్రథమంగా ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిర్వహించడంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కైంకర్యాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించి భక్తులందరికీ కూడా స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందే భాగ్యాన్ని మనకందరికీ కలుగజేశారు. అదిగో వీక్షించండి, జగత్ప్రభువు సర్వాభరణాలతో ఎలా వెలుగుతూ ఉన్నారో దర్శించండి. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా పట్టు వస్త్రాలను ధరించి కమనీయమైనటువంటి రూపంతో కొలువై ఉన్న ఆ కొండల రాయుడు కూడా కనులార్పకుండా వీక్షించండి. ప్రాణానాయమ్య ఓం భూ
ఓం భువహాగం స్వహ ఓం మాహ ఉంజనః ఉందభావగం సత్యం ఓం దత్సోదరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శుభదవస్య దేవస్య భూతో నారాయణస్య శ్రీయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థనిల ప్రతిపరిస్నాత్ సర్వోత్తంత్రపరిషదత్తం శాంతత్వం సా పుణ్యావాచకర్మ హరిష్యన్ ఆదో నిర్విఘ్నాన్వసాప్యర్థం విశ్వక్షేణారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే ఓం ధారా సప్తష్మాంజేషు సరస్వరుపూర్దేషు అపోవిరణన్ పరిపాదేశే గుణాం రత్తాం శృంగం ధర్మ ఇదమాపశివా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా ముతాం త్రసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వతి ఆపో వాయుగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందా విశ్వాపో జ్యోతి విశ్వాపో జ్యో విశ్వాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగా శ్రీత్రావాహయామి యదేశతం వ్రణే సహస్రం విజ్ఞాః పాఠాపితాః పుత్ర తేభ్యేంద్ర సదాది విష్ణుర్విశ్వే దేవా ముంచంతమత స్వస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి యతే ప్రతస్త్రోత్ర్యాభరణ ఉపవేత పుష్పగంధదోపదీపాలంకారార్థాః ఇమేక్షతాः సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణాన్ని విఘ్నానుసాప్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే విశ్వక్షేణం దర్బాహం శంఖచక్ర సంనుతం వ్యాప్తిం సంకేతం పుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకమచ్చేద్ ఆగ్నేయాస్మాద్దామేత్వాక్షేదాతమేతోత్సంభో వైరాజంతే సతన్నిధత్తాం ప్రేక్షాం దేశాభిధానాంనాది యామే స్థాన్ దందాన్ దాతు ఓం భూపద్మాకారుణే సక్షేణమావాయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రదీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నిక్షేణస్యేదమాసనం విశ్వక్షేణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్షేణ స్పృధా రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుపాసేత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్ఠే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సర్వారస్య సక్షేణస్య పూజనం భగద్భిరజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాజయిష్యే ఓం వాచతాం సపుణ్యాహం కరోమి గురుశ్వాస్త ప్రోక్షణమస్తు ప్రజాపతిప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిः శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వంతునతో విష్ణుచక్రమే పృథివ్యాः సప్తధామభిः ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానుదేవతం సమూఢమస్వాగం శ్రీ త్రీణిపదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि पश्येतः वृतानि पश्यसि इन्द्रस्य जसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ततं तद्विप्रास्वायवन्यवाचार्धभागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणादाद्रविणशस्त्रस्य द्रविणादाशिरस्य प्रेगंसते द्रविणादा वीरवदेशिन्ना द्रविणाधारास्य दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वट्कर्वितापविषं यदा वै सूर्यवदति यत् नक्षत्रं नैति यावत् तत्सूर्य गच्छेते अत्र अन्यं पश्येते तावत् गृहेत्कार्ये स्यात् पुण्याः यवकृते ओं भूवति उरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपदिवेशना सर्वतन्त्रपरिषदत्तं शान्तत्वं पुण्यावाचकर्मणि पुण्यां ब्रन्तोः ब्रन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रन्तोः ब्रन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रन्तोः ब्रन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनीन्द्रर्धस्वास्त्र पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षष्ठीमि स्नो बृहस्पति ददातु ओं भूवति उरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपदिवेशना सर्वतन्त्रपरिषदत्तं शान्तत्वं पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रन्तोः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रन्तोः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रन्तोः ब्रन्तु कर्मणे स्वस्ति रुद्ध्वास्मावेनं सां सद्यां तरुदेवमित्रधयन्नोऽस्तु अनुराधान् हविषावर्ध्यन्तः शतञ्जीवें सदस्य वीराः ओं भूवति उरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपदिवेशना सर्वतन्त्रपरिषदत्तं शान्तत्वं पुण्यावाचकर्मणि वृद्धिं ब्रन्तोः ब्रन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रन्तोः ब्रन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रन्तोः ब्रन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भवस्थान ऊर्जेदादन मेहरण चक्षे योपसुदमर्दस्तस्य भार्यदेनः उषतीरिव मातरः
तस्मारङ्गमावो शिक्ष्याय जन्मधा आपो जनेधाजनः हिरण्यवर्णास्य पावकायास्य जातः कस्य भोजा सुन्दरः अग्निया गर्भं दद्रेवरूपास्तानः प्रसग्गस्वाना भवन्तु पवमानस्वर्जिनः पवित्रेण विचर्षिणिः यः समनात्मा पठन्तमा देवजनाः पठन्तमनवधिया पठन्तु विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुराहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा गतुमृणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रमुः तथाद्यामुगं हिरण्मयुः तेन ब्रह्मविदाभुजं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनातु सोमस्वस्त्यावरणस्य वीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वा पुनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं षण्णोऽस्तुद्विपदेः शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्याहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति श्वासाः पुत्रा मार्जयन्तां तदेच्छाहान्ति शिग्रहाः पशुवा मार्जयन्तां उदीहेच्छान्तिश्चाभोषदेव वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायाहामि यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्तामथोदरादरै नागेभ्यः मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि अस्मान् स्वाभिश्वानमिव भुवनः इत्येमहे परिजन्नाश्वस्य नेतृत्वदे शञ्चतुष्पदे वास्तवस्पदे शग्मयास्कं सदा ते शक्तिमयि शरण्यागात्मत्याः आवक्षेमोदयोगेरण्यो योजम्बादस्तस्य विसदानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याविषण्णे सखा सेवयजनः अनोरणीयान् महतमहीयानात्मा गुहायान्वितोऽस्यन्तः नमः कदम्बस्यति भीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्ताख्य समितः सप्तजिह्वाः सप्त इमे लोकाय शरन्ति प्राणा गुहास्यां निहिताः सप्तसप्ता अतः समुद्राग्रे सर्वेत्सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च सैनेशभूततिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां सेनागृध्रानागसैतर्वणानागस्वमः पवित्र हत्येदिरे भन्ने वरुणान्मः सक्षरान्मः पुनः पाद्याजं समर्पयामि वरुणान्मः सक्षरान्मः यथा पासा गुडभारन्वेदान् ताम्बूलं समर्पयामि स्वर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యము కూడా జరపబడేటటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రప్రథమంగా విశ్వక్సేనారాధన నిర్వహించారు అర్చక స్వాముల వారు. శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. కాబట్టే బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎటువంటి కష్టాలు కలగకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరయ్యా అంటే జయాదేవి. ఈ సూత్రవతి జయాదేవి ఎవరు అంటే విశ్వక్సేనుని భార్యలుగా చెప్తూ ఉంటారు. శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణువు రూపంగా విశ్వక్సేనుడు సర్వమంగళ నాయకుడై విఘ్న నివారకుడై ఎవరైతే విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తారో ధ్యానిస్తారో అర్చిస్తారో వారికి ఎటువంటి విఘ్నాలు ఆపదలు రావని చెప్తారు. అలాంటి వారికి భార్యలైనటువంటి ఇరువురు కూడా సకలమైనటువంటి జయాలన్నీ కూడా కలిగించి సమస్త దేవతాగణాధిపతిగా ఆయనని సేవిస్తే, శ్రీమన్నారాయణుని సేనాధిపతిగా ఆయన్ని కొలిస్తే, విశ్వ అంటే సకల లోకాలకు, సేనుడు అంటే నడిపించేవాడని అర్థం. కాబట్టే అటువంటి విశ్వక్సేనుని ఆరాధించి తదుపరి పుణ్యాహవచనాన్ని నిర్వహించారు అర్చక స్వాముల వారు.
ఆ పుణ్యాహవచనాన్ని రజత కలశంలో పంచగంగల్ని పాంచభౌతిక తత్వాలన్నీ కూడా ఆ కలశం నందే ఆవాహనం చేసి జరపబోయే కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి సమర్పింప చేయడం కోసం ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా పరమాత్మకు అర్పణం చేయడం కోసం అవి యోగ్యతను సంపాదించుకోవడం కోసం అక్కడ ఉండేటటువంటి వస్తువులన్నింటిపై కూడా వేద మంత్రోచ్చారణతో జలంతో స్థలశుద్ధి ఆత్మశుద్ధి కోసం అన్నింటిపై ప్రోక్షణ చేసి సద్యో అంకురార్పణ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చక స్వాముల వారు. ఈ కలియుగంలో పరమ వైదికమైనటువంటి శ్రీ వైకానస ఆగమాన్ని అనుసరించి జరిగే ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ క్రతువును పంచపాలికల్లో ప్రకృతి సిద్ధమైనటువంటి చక్కగా మొలకెత్తిబడిన అంకురాలను నిక్షిప్తం చేసి పంచపాలికల్లో విధానంగా మధ్యలో బ్రహ్మదేవుణ్ణి, తూర్పునకు ఇంద్రుడును, పశ్చిమమునకు వరుణును, ఉత్తరమునకు కుబేరును, దక్షిణమునకు యముడును ఆవాహన చేసి ఓం షణ్ణోన్నతాంత సౌర్జాతాం సభ్రగ్రేప్తేప్తాయ నగరాజమావాహయామి సహర్షేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వనాభగ స్వస్తి దేవేతిర్నరుణ స్వస్తి పూషామశిరోదాతర స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరోసరజ్ఞ స్వస్తి దేవాః మంత్రిభః స్వస్తి స్వస్తినార్ద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యరేవతి స్వస్తి నీంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃదాఘ్నదాజానత సంగమేమహి స్వస్తి నందార్క్షమృష్టినేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమత్సు బృహద్యసోనాం వారుహేమ అంభోం చ మాంగిర సంజయంజ స్వస్త్యాత్రయం మనసా దాక్షం ప్రేతవాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. కష్ట నివారణ గోవింద గోవింద. శ్రీభూ ఉభయ దేవేరులతో శ్రీనివాసుని ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగే ఈ క్రతువును రక్షాబంధనం అంటారు. కలౌ వెంకట నాయక అంటే ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడే ఆ దేవదేవుడు. ఈ విషయాన్ని మనకందరికీ కూడా గుర్తు చేస్తూ స్వామివారికి సుప్రభాతం మొదలవుతుంది. కౌసల్య తనయుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడే శ్రీ వెంకటేశ్వరుడని మనకందరికీ కూడా తెలుస్తూ ఈ సుప్రభాతం ప్రారంభమవుతుంది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని పుణ్యమాత కౌసల్యకు తనయుడైనటువంటి శ్రీరామ సర్వశ్రేష్ఠుడా, తూర్పున భానుడు ఉదయించాడు, దైనందిన దైవ కార్యక్రమాలు ప్రార్థనలు నిర్వహించాలి కదా, కాబట్టి ఓ పురుషోత్తమ మేలుకో అని చెప్తారు. ఈ సుప్రభాత ఆరంభ శ్లోకంలో శ్రీ వెంకటేశ్వరుడు కౌసల్య తనయుడిగా చెప్పడం జరుగుతుంది. కౌసల్యాదేవి ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామునికి తల్లి కాగలిగింది. అందువల్లే ఆ పుణ్యమాత పేరు కూడా మహిమాన్వితమైంది. ప్రాతకాలంలో నామస్మరణ చేయడానికి కూడా మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కదా. శ్రీరాముణ్ణే తన గర్భంలో దాల్చిన కౌసల్యాదేవిని మించిన పుణ్యమాతృమూర్తి ఎవరుంటారు చెప్పండి. ఈ లోకంలో ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా గమనించినట్లయితే శ్రీరాముని పేరును మనం రామ అని ఉచ్చరిస్తాం. అంటే స్థితి లయ అనే రెండు శక్తులు కూడా ఆ రామనామంలోనే ఉన్నాయి. ఆ మహాదేవునికి నిత్యకృత్యాలు చేయడానికి సమయాతీతమవుతుందని మనం సుప్రభాతంలో చెప్పడం ఏంటి అని సందేహం రావచ్చు. నిజానికి దైవానికి అలాంటిది ఏదీ అవసరం లేదు. అది కేవలం లోక సంగ్రహ విషయం, సకల జనులు ఆచరించాలని ఇక్కడ నిగూఢంగా చెప్పడం జరుగుతుంది. మరి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు లోక సంగ్రహానికి శ్రీ కృష్ణావతారంలో కృష్ణుడు అర్జునికి కర్మలను చిత్తశుద్ధితో ఫలాపేక్ష లేకుండా ఆచరించు అని చెప్పాడు. మానవుడు కర్మలు ఎలా చేయాలో ఆచరించి చూపించాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ ముల్లోకాల్లో తాను పొందేది కానీ నష్టపోయేది కానీ ఏదీ లేదని, సమస్త కర్మలు ఆచరిస్తున్నది తానే అని చెప్పాడు.
ముల్లోకాల్లో నేను పొందాల్సింది కానీ పొందనిది కానీ ఏదీ లేదు. నాకు కర్తవ్యం అనేది ఏదీ లేదు. కానీ నేను అందరిలాగానే లోక వ్యవహారాన్ని నిర్వహిస్తున్నాను. ఒక్కసారి గనక నేను కర్మ చేయకపోతే లోకమంతా కూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. నేను కర్మాచరణను విరమిస్తే ఈ లోకంలో అందరూ చెడు దృష్టి ఆకర్షిస్తారు అని కర్మభ్రష్టులై పతనం అవడానికి నేను కారణమవుతాను. అందుకే జ్ఞాని అనేవాడు లోక సంగ్రహానికై ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించాలి. ఒకవేళ నేను గనక ఆచరించకపోతే ఇతరులు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారు కూడా చేయరు. ఫలితంగా పతనమైపోతారు. అందుకే లోకానికి మార్గదర్శకంగా ఉండాలి అంటే తాను కూడా ఆ కర్మలను ఆచరించి చూపాలని శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. ఇలా స్వామి లోక సంగ్రహ కర్మకు తననే ఒక ఉదాహరణగా మనకందరికీ కూడా చూపించాడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుప్రభాతంలో ఓ దేవాదిదేవా నిత్యకర్మలను ఆచరించే సమయమైందని మేల్కొల్పుడు చెప్పడం జరుగుతుంది. అందుకే మన శాస్త్రాల్లో మనమందరం కూడా నిత్యం పవిత్ర కర్మలను త్రిసంధ్యల్లో చేయాల్సినటువంటి ఆవశ్యకతను మనకు తెలియజేశారు. అర్చక స్వాముల వారు స్వామివారి దక్షిణ హస్తానికి రక్షాసూత్ర ధారణను ధరింపచేస్తూ ఉన్నారు. మనమంతా వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అమ్మా జగన్మాత శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసిని సుమనోహరి అయిన శ్రీ మహావిష్ణువుకు సతిగా లక్ష్మీదేవి అమ్మకు కూడా సుప్రభాతాలు తెలియజేస్తారు. స్వామివారికి మాత్రమే మేలుకొలిపితే చాలదు. అమ్మవార్లైన ఇరువురు కూడా తోడైతేనే స్వామి అందరికీ సకల శుభాలను కూడా కలగజేస్తాడు. నిజానికి ఏ భక్తుడైనా కూడా స్వామి అనుగ్రహం పొందాలంటే ఆ అమ్మ అనుగ్రహం కావాలి. ఆనాడు మరి భక్త రామదాసు అమ్మా సీతమ్మ నన్ను బ్రోవమని రామయ్యకు చెప్పవమ్మా అంటూ ఆ సీతమ్మను వేడుకోవడం వల్లే స్వామి అనుగ్రహాన్ని పొందాడు. అలా భక్తుని వేడుకలు విన్న సీతమ్మ శ్రీరామునికి విన్నవిస్తే భక్తుని పూర్వజన్మ కర్మ ఫలితం ఇది. అయినా సరే శరణొచ్చిన భక్తులను తప్పక రక్షిస్తాను అని చెప్పాడు. అలాగే మనందరినీ కూడా రక్షిస్తూ స్వామివారితో పాటు ఆయన సతీమణులైనటువంటి ఇరువురు శ్రీదేవి అమ్మవారికి రక్షాసూత ధారణను అర్ఘ్యం పాద్యం ఆచమనీయం అన్నీ సమర్పించి రక్షాసూత ధరణను ధరింపజేస్తారు. తదుపరి భూదేవి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్య ఆచమనీయాలను సమర్పణ చేసి రక్షాసూత ధరణను ధరింపజేస్తూ ఉన్నారు. మనమందరం కూడా వీక్షించే భాగ్యాన్ని ఆ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తమ ఇళ్లలో కూర్చొనే వీక్షించే భాగ్యాన్ని మనకందరికీ కలగజేశారు. జగత్రక్షకుడు లోక కళ్యాణ సంపరుడైన వెంకటరమణుడికి ఈ ఉభయ నాంచారులైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లకు ఇరువురికి కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చకవరేణులు కంకణధారణ ఘట్టాన్ని నిర్వర్తించే భాగ్యాన్ని మనకందరికీ కలగజేశారు. ఈ కంకణ ధారణ ఘట్టంలో ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేసి శ్రీనివాస స్వామి నీ భక్తులంతా కూడా సకల ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఉండడం కోసం ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆచరిస్తున్నాము. స్వామి ఈ రక్షా కంకణాన్ని ధరించి దీక్షాబద్ధుడవై మేము జరిపించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించవయ్యా అంటూ అర్చక స్వాముల వారు స్వామివారికి అమ్మవార్లకు ఇరువురికి కూడా విన్నవిస్తారు భక్తిపూర్వకంగా. విష్ణు సహస్రనామం సులభమైనటువంటి తరుణోపాయాన్ని సూచిస్తుంది. సహస్రనామం మరణచేతనే తరింపచేస్తుంది. ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రభవించే విష్ణుమూర్తిని స్మరిస్తే చాలట జన్మ సంసార బంధనమంతా కూడా తొలగిపోతుంది. మరి కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో అర్చన, ఈ కలియుగంలో కేశవనామ సంకీర్తన తరుణోపాయాలన్నీ కూడా మనకు విష్ణు పురాణం చెబుతుంది. నవవిధ భక్తుల్లోని మొదటి 3 మార్గాలు శ్రవణం, కీర్తనం, స్మరణం ఇవన్నీ కూడా ఆ స్వామివారి మహిమల్నే చెప్తాయి.
మరి మూడో మార్గమైనటువంటి స్మరణాన్ని గురించి చెప్తే విష్ణో స్మరణం అని విష్ణు సహస్రనామాల్ని సూచిస్తుంది. అదిగో అర్చక స్వాముల వారు కూడా మనందరి తరపున రక్షాసూత ధారణను గావించి తదుపరి అంగమైనటువంటి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమానికి అర్చక స్వాములు సంసిద్ధులవుతూ ఉన్నారు. మనమంతా కూడా వీక్షించి తరిద్దాం. శంఖ చక్రధర గోవింద గోవింద. ఆధార హోమకర్మ ఋషి. ఓం యతోన్వింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహానోక్తు మై దేవాద్రేణమాజంతా దేవ్యా హోతారావృతపూర్వేరిష్టాస్యామ తన్వా సువీరాః మహ్యే జంతవ్యాన్ హవ్యాకోతు సత్యామన సోమేస్తు ఏ నోమానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి ధన్యమానమస్యామేధ్యాం పాప్మానం భజమానస్యాంతు మాతా పృథివీ తోకసాదా జాతవేదో భువనశ్రేతే హింసతపసోజ్య నిషదే అగ్నిమశ్వత్థాదివ్యభాగం సమీగర్భార్జన్యామి అభూ ఆయు ప్రయాగమరేమస్మాదేశోదీదేనోద్రోణి వేనావः సబుద్ధ్యాత్మా సువిష్టాశ్చనుమదశ్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాత్మావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో దేనుగం సోమోర్వంతమాస సోమో వీరం కర్మణిం దాతు సాధన్యం త్రిగం సభేయం పితృశ్రవణం దాతస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యైదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రవస్థత్రిమం యజ్ఞవిషమాంచదేహి ఓం ప్రోక్ష స్వం అప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రవస్థత్రిమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థ యజ్ఞేః స్థ వాయుభూతేస్థ విష్ణోర్మణసా భూతేస్థ యజ్ఞస్య పావనేస్థ పరమేశ్వరేః స్థ వైష్ణవ్యో దేవసదవృషభనాథచ్చిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వేరాపో దేవీరగ్రే భోగ్రే భోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞమతిం దత్త యుష్మానింద్రోణ్తూర్యే యూయమింద్రనిధ్వమత్తూర్యే ప్రోక్షదాస్త విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షిణతా విష్ణోస్తు భోసి పశ్చిమస్తో దత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు భోసి ఉత్తరతౌదేహి ధృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్య స్వ బ్రహ్మణప ప్రణేష్యామి యజమానవాతమిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగస్యజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రలోకస్తాత్రిమం యజ్ఞం విషమాంశదేహి ఓం ప్రణయ సమాప ప్రణేష్యామి యజమానవాతమిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగస్యజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రలోకస్తాత్రిమం యజ్ఞం విషమాంశదేహి ఓం ప్రణయ కో వప్నేతో దక్షప్రద బ్రాహ్మీణ తీర్థేన ప్రజాత్మవాహయం బ్రహ్మాణమవాహయం ఇంద్రమవాహయం అగ్నిమవాహయం సోమవాహయామి అగ్నిశోమవాహయామి ప్రజాత్మవాహయం బ్రహ్మాణమవాహయం ఇంద్రమవాహయం వసోనవాహయం మర్తమవాహయామి రుద్రాణవాహయామి అభాపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయం అశ్వినామావాహయం భూషణమావాహయామి కక్షమావాహయామి సోమవాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేదేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యవాగే ప్రజాపతిష్ఠనపామి ఇంద్రాష్ఠనపామి అగ్నేష్ఠనపామి సోమాష్ఠనపామి అగ్నేష్ఠనపామి సోమాష్ఠనపామి అగ్ని సోమాభ్యాంజష్ఠనపామి ప్రజాపతిష్ఠనపామి బ్రహ్మణేష్ఠనపామి ఇంద్రాష్ఠనపామి వసుభ్యోష్ఠనపామి మరుద్భ్యోష్ఠనపామి రుద్రేభ్యోష్ఠనపామి అపావస్పృశ్య ఓం శ్రీ విష్ణవేష్ఠనపామి మిత్రాష్ఠనపామి వరుణాష్ఠనపామి ఆదిత్యేభ్యోష్ఠనపామి అస్యభ్యాంష్ఠనపామి పూష్ణేష్ఠనపామి కక్షాష్ఠనపామి కక్షదేవ సోమాష్ఠనపామి ఔపాసన యజ్ఞాష్ఠనపామి యజ్ఞదిష్వేభ్యో దేవేభ్యో యుష్టనిరపామి సర్వదేవేభ్యో యుష్టనిపామి ఆద్యంత్రి ప్రతిశ్రయామి చరంద్రి ప్రతిశ్రయామి అగ్నే జ్యోతిరసి అగ్నే జ్యోతిరసి సమిత స్వాహ అంతర్వృక్షాంతరితారాతయ ప్రతిష్ఠరక్ష ప్రతిష్ఠారాతయ చిక్పతి స్వాప్న త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వతి స్వాహ వాక్పతి స్వాప్న త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వతి స్వాహ దేవస్వాసవిదాపున త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వతి స్వాహ మూలాగ్రాభ్యాం స్పర్శయిత్వా అధ్యక్ష అక్షత అక్షత చర్విరిమామ్యక్షగాధ్యనస్సంతే కాచ చతంచ సహస్రం చాయుధం చ నీతం చ ప్రేతం చ అర్బుదం చ నిర్బుదం చ ముద్రాక్షమజ్యంతాంత వరుణాన్మా కుబేరాన్మా ఈశానాన్మా బ్రహ్మణేన్మా సోమాన్మా అగ్నేన్మా జాతవేసేన్మా సహోసేన్మా విరప్రసేన్మా పంక్తిరాసేన్మా విసర్పిణేన్మా వైశ్వానరాన్మా అగ్నిపురుషాన్మా దేవసవిత ప్రసవ షష్ఠి సహస్రాహాని తమక్షమర్భదమానయ అయింత యత్న ఆత్మాజాద్వేదసేనేత సవధేజేర్వధేజాస్మాన్
प्रजापिशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनानुन्दे ब्रह्मन् स्वामिद्धम् आदास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूहोतिविरोत्युष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं तण्डिलपदिविस्नाश्रवोत्तन्द्रविशुद्धं सर्वमन्त्रविद्यातृणात् प्रायस्तात् समतो देवाति वैष्णवं करिष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा दं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वागं सरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विषेदावृतानि विशसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवीव चक्षुरा तग्गः स्वाहा तद्विप्रासो वन्यवो जार्ध्रुवागं दशविन्दते विष्णोर्यत्रं पदग्गः स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः दिवसवितः प्रासावीः చిత్తగించవయ్యా ఈ కొత్తలెన్నడే రోగమా హత్యా పెవలపులు ఏమని చెప్పేమికను ససనిద నినిద పదద పమగరిగ ససరిగ రిగమ గమ పమ పద పద నిరిస చిత్తగించవయ్యా ఈ కొత్తలెన్నడే రోగమా హత్యా పెవలపులు ఏమని చెప్పేమికను తన మొగమే వెన్నెల రాజని ఎంచి విన్ననైని నిన్ను బాసి విరహాన నెలత తన మొగమే వెన్నెల రాజని ఎంచి విన్ననైని పక్కన నిన్ను దలచి భ్రమసి తన చన్నులే జక్కవ పిట్టలనుచు సారె కప్పిని పక్కన నిన్ను దలచి భ్రమసి తన చన్నులే జక్కవ పిట్టలనుచు సారె కప్పిని చిత్తగించవయ్యా ఈ కొత్తలెన్నడే రోగము హత్యా పెవలపులు ఏమని
षडक्षकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिविशक्त्या भ्रियमाणस्य महाजलौहस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावृणीरावृते अस्मिन् मातिब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपादालाक्ष सप्तलोकानां मूर्धभागे भूलोक भोर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणमणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्ड शुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवप्री विराजते इन्द्राग्नि यमनिरते वरुणवायु कुबेरीशानाख्याष्टलोकपालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षक्चक्रं च सागतान्मलि पुष्कराकाक्षस्तत्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपार्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्बुरुषहारीडावृतभद्राश्वकेतु कमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्यौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामादिसङ्घातव कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वर्यमण्डपर्यन्तं कुतराशेर्वसहस्रावसाने एकैकतिलापुरुषक्रमेण सर्वराष्ट्रपकरसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टामत्राप्ताप्तोर्जाम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपरमणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादित्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरदबालहस्पत्य भारद्वाज त्रयार्षयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहमन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरदबालहस्पत्य भारद्वाज त्रयार्षयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिश्चितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरदबालहस्पत्य भारद्वाज त्रयार्षयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्बित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गीरदबालहस्पत्य भारद्वाज त्रयार्षयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय
ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాన ఔర్వైదుల పంచార్షే ప్రాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్కాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సార నైధ్రవత్రయార్షే ప్రాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనీయాం కాశ్యపీం రేవతి నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం యమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదాన సముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు. యాయ భక్తరక్షక గోవింద గోవింద నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. భక్తులారా, పరమాత్మకు జగన్మాతలకు జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ఆధార వైదిక ప్రక్రియ అగ్ని ప్రతిష్టాపన ప్రధాన హోమాన్ని వీక్షించాం. తదుపరి అంగంగా మధుపర్కన నివేదన చేస్తూ శ్రీవైకానస అర్చకవర్యులు అంతఃపటమును ఒక తెరగా పట్టుకొని పాలలో కలిపిన తేనె పెరుగును అమ్మవారికి స్వామివారికి నివేదించారు. తదుపరి పాద ప్రక్షాళన అలాగే షోడశోపచార ఉపచారాలన్నీ పూర్తి చేసిన తర్వాత కన్యా వీక్షణ కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షించాం. వేద మంత్రాలను చదువుతూ వేద మంత్రోచ్చారణతో ఒక తెరను అడ్డుగా పెట్టి స్వామివారు అమ్మవార్లు ఇరువురిని వీక్షించే కన్యా వీక్షణను మనమంతా కూడా చూసి తరించే భాగ్యాన్ని మనకందరికీ కలగజేశారు. తదుపరి స్వామివారికి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్ర సమర్పణను చేశారు. తదుపరి స్వామివారికి ప్రధాన కూర్చను సమర్పణ చేస్తారు. స్వామివారి పాదాల వద్ద ఒక పట్టు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇదంతా కూడా ఒక అద్భుతమైన వైదిక ప్రక్రియగా మనం దర్శిస్తామో మన మనసులు శరీరాలు కూడా అలాగే పునీతమవుతాయి. స్వామివారు యజ్ఞవరాహమూర్తిగా ఉద్భవించారు. భూదేవి అమ్మవారిని రక్షించడానికై అనుగ్రహించడానికై ఎందుకు యజ్ఞవరాహమూర్తి, శ్వేతవరాహమూర్తి, ఆదివరాహమూర్తి అంటున్నాము అంటే హోమద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తన యొక్క శరీర భాగాలుగా అవయవాలుగా చేసుకొని భూదేవి అమ్మవారిని రక్షించడానికై ఆ వరాహస్వామివారు యజ్ఞవరాహస్వామిగా ఉద్భవించారు. కాబట్టి ఆయన శరీర భాగాలన్నీ కూడా మారిపోయి యజ్ఞపాత్రలు హోమగుండంలో ఉండేవి. అందుకే హోమానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. యజ్ఞవరాహస్వామివారు శ్వేతవరాహ రూపంలో ఆదివరాహస్వామిగా ప్రప్రథమంగా మనకందరికీ కూడా ఈ సప్తగిరి శ్రేణుల్లో ప్రధాన దైవంగా విరాజిల్లుతున్నారు. అందుకే స్వామివారి దర్శనానికంటే ముందు మనమంతా కూడా వరాహస్వామివారి దర్శనం చేసుకోవాలని క్షేత్ర ప్రశస్తి. ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. మరి మహాసంకల్పంలో స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలుస్తూ ఉంటారు. మరి ఆ స్వామివారు తనకు తానే స్వచ్ఛమైన మత్స్యరూపం దాల్చి హయగ్రీవుడనే రాక్షసుడు తీసుకుపోయినటువంటి వేదాలను తిరిగి చతుర్ముఖ బ్రహ్మకిచ్చారు. స్వర్ణమయమైన మందర పర్వతం పాతాళలోకంలో ప్రవేశించడం వల్ల ఆ భగవానుడు కూర్మ రూపాన్ని దాల్చి
తన వీపు పైన ఉంచుకొని అవలీలగా పైకి తేవడం వల్ల ఆ దేవాసులు క్షీరాబ్ధిని మదించి అమృతాన్ని తీసుకున్నారు. దేవతలకు విరోధైన హిరణ్యాక్షుడనే దానవుడు తన 1000 చేతులతో భూమిని లాగా అది నీటిలో మునుగుతుంది కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు వరాహ రూపాన్ని దాల్చి హిరణ్యాక్షుని సంహరించి భూమిని రక్షించారు. భృగువంశంలో జన్మించి ఆ స్వామి పరశురాముడై 21 సార్లు తన గొడ్డలితో బలదర్పంగా దుష్ట క్షత్రియులందరినీ కూడా సంహరించారు. సాధురక్షణ దుష్ట శిక్షణ ప్రధానమై శ్రీమన్నారాయణుడే సేతుబంధనాదులను చేయడానికి ఆ స్వామివారు రావణాదులను సంహరించడానికి సూర్యవంశంలో రఘుకులంలో కౌసల్యాదేవికి శ్రీరాముడిగా అవతరించి ఏకపత్నీవ్రతుడయ్యాడు ఆ స్వామివారు. ఆ స్వామివారే ద్వాపరయుగంలోని కృష్ణుడిగా జన్మించారు. ఆయన జననమే ఒక అద్భుతం. జననం నుంచే ఆయన మానవుణ్ణి కాదు భగవంతుణ్ణి అనే భావాన్ని ప్రతి పలుకుల్లో ప్రతి పనుల్లో కూడా ప్రస్ఫుటనం చేస్తూ ఉంటారు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం కోసం పుట్టిన వెంటనే కూడా అందరినీ మైకంలో పడవేసి కారాగారం నుంచి బయటపడడం, 2 పాయలుగా యమునా నది చీలి వసుదేవునికి దారినివ్వడం, యశోదమ్మ ఆ బిడ్డను చేరవేయడం ఇవన్నీ కూడా ఆ పరమాత్ముని ఘటనలే. కాబట్టి ఆ స్వామివారు బాల్యం నుండే కూడా పూతనను సంహరించి మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకుబేర మణిగ్రీవులను శాప విమోచన చేయడం, కాళీయమర్దనం ఇత్యాది ఇవన్నీ కూడా పరమాద్భుత ఘటనలే. భగవంతుని యొక్క బాల్యలీలలు పరమాత్మ లీలన్నీ కూడా పారమార్థిక సందేశాలే. మనకంతా కూడా గోవులకు గోపబాలకు రక్షణ కల్పించడానికి గోవర్ధనగిరిని తన చిటికిన వేలుపైన ఎత్తి గోవర్ధనగిరిదారుడయ్యాడు ఆ చిన్ని కృష్ణయ్య. కంసాదులను సంహరించాడు. ఆ స్వామివారు అనంత రూపాలు, అనంత నామాలు, అనంత చరిత్రలు కలిగి భక్తుల పాపాలన్నీ కూడా పోగొట్టి కేవలం నామస్మరణ చేతనే ఆయన మనస్సులో ధ్యానించినంత మాత్రమే మనకందరికీ కూడా సర్వసుఖాలు సౌభాగ్యాలు స్వామివారు ఆయన పాద పద్మాలను ధ్యానించి మనమంతా కూడా శరణాగతిని పొందుతూ ఉన్నాం కదా. ఆ పరమాత్ముడు పెళ్లి కుమారుడయ్యాడు. అట్టి అమ్మలను కూడా నారాయణ సంకల్పానికి అనుగుణంగా నడిపించేటటువంటి ఆయన రామభద్రుడిగా వచ్చినప్పుడు సీతమ్మ తల్లిగా అవతరించింది శ్రీ మహాలక్ష్మి అమ్మ. శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణిగా అవతరించింది. ఈ కలియుగంలో శ్రీనివాసునిగా స్వామివారు వచ్చినప్పుడు పద్మావతిగా వెలిసింది ఆ అమ్మే కదా. ఎవరైతే నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారిని శ్రీభూ ఉభయ దేవేరులతో సహా దర్శిస్తారో వారందరూ కూడా జన్మ జన్మాంతలందు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయట. స్త్రీలందరూ కూడా నిత్యం మాంగళ్య బలంతో సువాసినులుగా సత్సంతానవతులుగా వర్ధిల్లుతారు. అటువంటి మహద్భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాము. నందకాంశ సంభూతుడు పదకవితా పితామహుడు శ్రీ వెంకటేశ్వరుడికి పరమ భక్తుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల క్షేత్రంలో స్వామివారిని గురించి గానం చేస్తూ ఉత్సవాలను నిర్వహిస్తూ జీవితాంతం కూడా తరించిన భక్త శిఖామణి అన్నమయ్య రోజుకు ఒక్క కీర్తన కూడా తక్కువ కాకుండా 32,000 సంకీర్తనలు దేవదేవుడైన వెంకటేశ్వరునికి అశువుగా రచించి గానం చేశారు. అదిగో మాంగళ్య ధారణను శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కంఠాభరణగా ధరించడానికి అర్చక స్వాములు సంసిద్ధంగా ఉన్నారు. వీక్షించి తరిద్దాం. ఇందిరారమణ గోవింద గోవింద. శ్రీ అంబసానామృతమాయన్ భవంతి సత్యా సమితాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోऽस्ति భవంతో మహాంతో నిగృహ్ణन्तు. సుముహూర్తోऽस्तु.
సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరుమాగుం సమేధవస్యత సౌభాగ్యమత్వై దత్వా జాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. తవ్వి తవ్వి ఎంత శోధించినాను, ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి. జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను. సరిలేదు ఇతనికి నీ మంచి రూపున నెంచితే మరుని గన్న తండ్రి, ఇంచుకంత సరిలేదు ఇతనికి నీ. మించు సంపదలనైతే మేటి లక్ష్మీకాంతుడు, మించు సంపదలనైతే మేటి లక్ష్మీకాంతుడు, పొంచి ఈతనికి నీడు పురుడించగలరా. ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి. జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను, ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి. జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను. తగ ప్రతాపమునను దానవాంతకుడితడు, తగులని తని మారు దైవాలు లేరు. తగ ప్రతాపమునను దానవాంతకుడితడు, తగులని తని మారు దైవాలు. దేవసవిత ప్రసవ అగ్నిరేత ప్రథమ దేవతా నాగం సహస్ర ప్రజామంచుతమతిభాషాత్ తదేకం రాజావనుని మన్నతాం ధేగుస్త్రీవోత్రహన్నరాధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాంగారహవత్య ప్రజామంచుతమతిభాషాత్ తదేకం రాజావనుని మన్నతాం ధేగుస్త్రీవోత్రహన్నరాధాత్ స్వాహ ఇమం మే వర్ణస్య దేహమద్వాచముడియా త్వాం వత్సరాచకే స్వాహ తత్వాయామి బ్రహ్మణా వందమానసదాశాః స్తేజమానో విద్భిః అహేడమానవర్ణే హవోద్రషికం సమాన ఆయుః ప్రమోషి స్వాహ తన్నోగ్నేవర్ణస్య విద్వాన్ దేవస్యేడవయాశ్రేష్ఠాః యజుష్ఠో పండితమస్సోషిషాణో విశ్వాద్వేషాంసి ప్రముత్య స్వాహ సత్వన్నోగ్నేయమో భవతి నేదిస్యోస్యావసోవ్యష్టౌ అభయక్షుణా వర్ణగమ్రాణో విహిమృడీగం సుహోనేది స్వాహ త్వమగ్నే అయాస్తయాసన్మనసాయుధः అయాసన్ హవ్యముచేయానో దేవే జగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ ఐతే నమః స్వాహ నమతే నమః స్వాహ सरस्वते नमः स्वाह देवसुतः प्रासावीः ओम भूः त्रिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं लाजहोमं करिष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसुतः प्रसवा इमां लाजान्ति आज्यमभिगाज्याम्
इमां लाजानोपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्रे पुदरेदन्तां ज्ञातयो मत्स्वाहा उदायुषा स्वायुषो दोहदे नागमसेनोत्पद्यन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्वया व्रियं धारावतिन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानोपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्रे पुदरेधन्तां ज्ञातयो मत्स्वाहा उदायुषा स्वायुषो दोहदे नागमसेनोत्पद्यन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्वया व्रियं धारावतिन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानोपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां तदग्निरनुमन्यताम् यन्नार्यब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्रे पुदरेदन्तां ज्ञातयो मत्स्वाहा उदायुषा स्वायुषो दोहदे नागमसेनोत्पद्यन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्वया व्रियं धारावतिन्यायव अतिगाहे महिद्विषः ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा इति नमः हनुमते नमः सरस्वते नमः दिवसवितः प्रासाभिः ओम भूतिभ्रोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रयास्तात्वम् अतो देवैर्वैष्णवं करिष्ये तैर्मणिस्वा सरस्तेर्मणिस्वा देवतपस्वा ओम अतो देवाहन्द्रदोषचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानुदेवतं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्वेतोः व्रतानि विश्वसि इन्द्रस्यैजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षरादग्स्वाहा तद्विप्रासो पुण्यमोजार्धभागं तत्सविन्दते विष्णोर्जत्रं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐते नमः हनुमते नमः सरस्ते नमः देवसवितः प्रासाभिः ओं भूभूतिभ्रोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलितं पृष्ठा तन्त्रं करिष्ये ऐतेनमनिस्वा नमतेनमनिस्वा सरस्तेनमनिस्वा देवसवितः प्रसव यदस्सकर्मणोत्तरीतमिद्यानेन महागरम् अग्निस्सष्टादतं करोतु स्वाहा अग्नेः स्वष्टगते सुताहुतावतेनां कामानागसमुत्तरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्वते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवाणादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः सुष्टगते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्द्राभूदग्निस्तत्पनराः जातवेदावचशनि स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाजुं चक्षातमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भेजन्दुष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्रावितमत्यास्रावितमशत्कुनमत्रोक्तयज्ञे अतिरिक्तं कर्मणो चैनमग्न्यः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा करादे देवान् स्वाहा येधो शेषधीमे स्वाहा समिधसि तेजोस्तेजोमेधे स्वाहा यमस्ति मे तेर्मपाय स्वाहा सूर्यस्ति मे चक्षुर्मे पाय स्वाहा सोमस्ति मे चित्तं मे पाय स्वाहा वायुर्धि मे प्राणान् मे पाय स्वाहा ब्रह्मणोदि मे बुद्धि मे पाय स्वाहा सप्तते अग्नि समित सप्तिपा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयो निरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं देवभुक्तं ओषधि वनस्पतिगन्धर्वाशेषभुक्तम् अग्निजीर्णं वेद जीर्णं देव जीर्णं पृथ्वी जीर्णम् ओषधि वनस्पतिगन्धर्वाशेषे जनक स्वाहा समन्तां भैरविषावतेन समादित्यैरुषु समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समित सप्तैक्वा सप्तशे सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इति सप्तयो निरावरणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदु वेदस्त्रिपदु देवस्त्रिपदु पृथिवीस्त्रिपदु ब्रह्माद्यास्त्रिप्यन्तां भूषदगणोपनस्पतिगन्धर्वाश्चत्रिप्यन्तां वेदक्षप्रदामः प्रदामः साक्ष्यं सत्रिप्यन्ताम् ऐतेन गस्तानुतेन गस्ता सरस्तेन गस्ताः देहतः प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णमे भूयात् स्वाहा अक्षतमक्षतेन क्षमा मे
प्राच्यां विष्णो सर्वमसि सर्वाण्यान् समूह्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयोऽमृतां प्रषदयश्च दिवं गच्छततो न ऋषिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदृगं भूतस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तियोद्भूतिः आदित्यस्वमो नमः त्र्यायुषं जमदग्ने कसविषत्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं जवत्से त्र्यायुषम् आबोहिष्ठामय आपोजने साजनः यत्यज्ञेनाहं तेजस्य भूयासं यत्यज्ञोच्चसेनाहं वर्तस्य भूयासं यत्यज्ञे हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि पर्यां मयि यज्ञस्तेजो दातु मयि मेधां मयि पर्यां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि पर्यां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यं दृशे यवदगान्मातोर्नवाहाद्विभ्राजमानस्य समध्या समाभ्रमोरोहिताक्षसूर्यो प्रसन्मनसापनातु कायेन वाचा मनसेन्द्रियैर्वाचात्मनाभात् प्रतिसभाभात् करोमि यद्यत्सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि ఓం నమో వెంకటేశాయ. హరి సర్వోత్తమ గోవింద గోవింద, కరుణాసాగర గోవింద గోవింద. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనలు సమర్పణ చేశారు. తదుపరి సమస్తం నీదే అన్న సమర్పణ భావనతో సమస్తము కూడా భగవంతునికి చెందేటట్లుగా హోమ కైంకర్యాన్ని భక్తిపూర్వకంగా వీక్షించాము. భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సద్భావనతో స్వామివారికి సమర్పణ భక్తితో సమస్తము అర్పించి ఇలాంటి కైంకర్యాన్ని అనుగ్రహంగా ఇచ్చినందుకు ఆధ్యాత్మికయుతమైనటువంటి నమస్కారాన్ని తెలియజేశారు. మనం కూడా ఆ స్వామివారిని వేడుకొందాం. తదుపరి వారణమాయిరం. ఇది చూసే భాగ్యం మనకు గోదాదేవి అమ్మ కల్పించింది. ఆ గోదాదేవి అమ్మ స్వప్న వృత్తాంతమే ఇది. ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. ఈ శ్రీవెల్లి పుత్తూరు దివ్యక్షేత్రంలో జరిగినటువంటి దృశ్యం యథార్థ విధానం, ఆధ్యాత్మిక పరంపరం. కలలో తనకు 1000 ఏనుగులతో మంగళ వాయిద్యాలతో స్వామివారు వచ్చి తనను వివాహం చేసుకున్నారనే కలను ఇలలో నిజం చేసినటువంటి పరమ భాగవోత్తమురాలు గోదాదేవి. స్వామివారికి కళ్యాణం అంటే శుభాన్ని కలిగించేది. శ్రీహరినామం ఎక్కడ నిత్యం కూడా వినిపిస్తుందో అక్కడ నిత్యము కూడా శుభాలే జరుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కళ్యాణోత్సవ కైంకర్యాన్ని నిర్వహించడం మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. తిరుమల శ్రీవారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉంది. స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతున్నారు. లోక కళ్యాణం కోసం కేవలం శ్రీహరి నిత్య కళ్యాణోత్సవాలను స్వీకరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారిని నిత్య కళ్యాణ గోవింద అని భక్తులందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. అర్చక స్వాముల వారు ఎంతో భక్తి భావనతో భక్తులందరూ కూడా ఈ కైంకర్యాన్ని వీక్షించాలనే భావంతో పుష్పమాలను మనకందరికీ కూడా చూపిస్తూ స్వామివారి నుండి
అమ్మవారికి అలంకరింపచేసి అమ్మవారు కూడా సకల కార్యసిద్ధి కలగాలంటే అమ్మ అనుగ్రహం మనకు ఉండాలి, స్వామి కటాక్షము ఉండాలి. స్వామికి సమర్పించి స్వామివారు అందరినీ సమానంగా చూసేటటువంటి మహానుభావుడు. ఆ పుష్పమాలను మరలా భూదేవి అమ్మవారికి సమర్పిస్తారు. భూమాత ఆనంద పారవశ్యంతో అలంకరించుకొని తిరిగి స్వామి ఇది నీకు చెందడం సముచితం అని స్వామికే సమర్పించడంతో మాలా పరివర్తన కైంకర్యం సభక్తికంగా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనకు వీక్షించే భాగ్యాన్ని కలగజేశారు. అందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి ఈ శుభవేళ అర్చక స్వాములు వీక్షించిన భక్తులు ఆనందంతో చేతులు జోడించి భక్తి ప్రపత్తులతో స్వామివారికి నమస్కరిస్తూ ఉండేటటువంటి ఈ శుభవేళ. అదిగో భక్తజనులంతా కూడా కరతాళ ధ్వనులతో గోవింద గోవింద అంటూ నామస్మరణలు చేస్తూ ఉన్నాడు. ఆ ఆనంద నిలయవాసుడి అనుగ్రహంతో మనందరి ఇంట్లో కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని మనమంతా కూడా స్వామివారిని వేడుకొందాం. తలంబ్రాలు కార్యక్రమంతో అన్నమయ్య ఒక్క సంకీర్తనతో ఆనందాన్ని కలిగించి ప్రపంచమంతా కూడా పరవశింపచేశాడు. పిడికిట తలంబ్రాలు అనే సంకీర్తనను వింటూ అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నమో
జయ